పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ స్పీడప్ చేసింది. బైసరన్ వ్యాలీలో 6 ఎన్ఐఏ అధికారులు, 2 ఎఫ్ఎస్ఎల్ మెంబర్లు సీన్ రీక్రియేట్ చేశారు. 45 మంది దుకాణదారుల నుంచి వివరాలు ఆరా తీశారు. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. టెర్రరిస్టులు పారిపోయిన ప్రాంతాన్ని వీడియోలు తీశారు. టెర్రరిస్టులు దాడికి ముందు మొబైల్ పెయిడ్ అప్లికేషన్ యూజ్ చేసినట్టు గుర్తించారు. భారత నిఘాకు చిక్కకుండా జాగ్రత్త పడినట్లు నిర్ధారించారు. 2 రోజులుగా వైరల్గా మారిన జిప్ లైన్ ఆపరేషన్ను కూడా ఎన్ఐఏ విచారించింది. బుల్లెట్ల శబ్దం మొదలైన వెంటనే అల్లాహ్ అక్బర్ అంటూ ఎందుకు జపించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అయితే తనకు పేలుళ్ల శబ్దం వినిపించడంతో న్యాచురల్గా జపించానని తెలిపాడు. ఆ సమయంలో కాల్పులు ఎవరు జరిపారో కూడా తనకు తెలియదని వివరించాడు. ఘటన జరిగిన రోజు బైసరన్ వ్యాలీకి మొత్తం 4 ఉగ్రవాదులు వచ్చారు. అయితే ఒకరు అడవిలో స్టాండ్ బైగా ఉండగా మిగతా 3 కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ వ్యాలీ ఎగ్జిట్ గేట్ వద్ద మొదటి రౌండ్ ఫైరింగ్ చేశారు. దాంతో టూరిస్టులు భయంతో ఎంట్రీ గేటు వైపు ఒక్కసారిగా పరుగులు తీశారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న 2 ఉగ్రవాదులు అందరినీ ఒక్కచోట చేర్చారు. ముందుగా మహిళలు, పురుషులు వేర్వేరుగా నిలబడాలని ఆదేశించారు. దీనికి పర్యాటకులు ఒప్పుకోలేదు. ఈసారి హిందువులు, ముస్లింలు వేర్వేరుగా ఉండాలని హెచ్చరించగా ఇందుకు టూరిస్టులు అంగీకరించలేదు. దాంతో ఒక్కొక్కరిని పిలిచి కల్మా చదివించారు. అలా నిర్ధారించుకుని నరమేధం సృష్టించారు. బేల్పూరి టీ స్టాల్ దగ్గర ఎక్కువ ప్రాణనష్టం జరిగినట్లు గుర్తించింది ఎన్ఐఏ. ఉగ్రదాడి తర్వాత పార్క్ ఎడమవైపు గోడ దూకి పరారైనట్లు తేల్చింది. గతేడాది జరిగిన 3 ఉగ్రదాడుల్లోనూ వీరి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తోంది. గందర్బల్, బారాముల్లా, నాగిన్ పోస్ట్ దాడుల్లోనూ ఇదే ఎంఓ ఉంది. దాంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తుంది. ఈ 4 దాడుల్లోనూ పాక్ ఆర్మీ పాత్ర ఖచ్చితంగా ఉందని చెబుతున్నాయి దర్యాప్తు సంస్థలు. పహల్గాం దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్లో ఒకడైన హషీం మూసా పాక్ సైన్యంలో పారా కమాండ్గా పనిచేస్తున్నట్లు తేలింది. 2022లో ఉద్యోగంలో నుంచి తొలగించడంతో లష్కరే తోయబాలో చేరాడు. 2023లో బార్డర్ క్రాస్ చేసి వచ్చిన మూసా కాశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా పనిచేయడానికి కొందరిని నియమించాడు. ఇటీవల 10ల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్న బలగాలు మూసా గురించి ప్రశ్నించాయి. వీరిలో చాలామంది తమకు మూసా తెలుసని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాక్ ఆర్మీ పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ.